పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అమర్చింత మండలం, ప్రస్తుత వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి అమర్చింత మండలం చంద్రగట్టు గ్రామంలో ఉన్నటువంటి చంద్రగట్టు కోట ఏదైతే ఉందో, పురాతనం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కోట పర్యాటక కేంద్రం చేయాలని ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. ఎందుకొరకంటే గత 400-500 సంవత్సరాలుగా ఈ కోట యొక్క ప్రాముఖ్యత ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ యొక్క కోటలో రామలింగేశ్వర స్వామి శివాలయం టెంపుల్ ఉన్నవి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలకు ఎంటర్ అయినటువంటి కృష్ణమ్మ నది ఏదైతే ఉందో, ఇక్కడ మనకు జూరాల ప్రాజెక్టు ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు ఈ యొక్క కోటకు ఒక 3 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. అటు జూరాల ప్రాజెక్టు కానీ ఇటు కోటను కానీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకాల కోరిక. గత పాలకులు ఈ యొక్క కోరికను నెరవేర్చలేదు. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు తన దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్లాము. ఆయన పర్యాటక శాఖ మంత్రి గారితో, అలాగే మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఈ యొక్క పర్యాటక కేంద్రం అయ్యేటకు కృషి చేస్తానన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, పర్యాటక ప్రాంతాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ యొక్క ఏదైతే మన జూరాల ప్రాజెక్టు కానీ, చంద్రగఢ్ కోట కానీ, కురుమూర్తి టెంపుల్ కానీ ఇవంతా కూడా అభివృద్ధి చేస్తే ఈ యొక్క ప్రాంతము డెవలప్ అవుతుంది. దానికి కావాల్సిన నిధులు అన్నీ కూడా సమకూర్చాలి. ఈ యొక్క టెంపుల్ పైకి వెళ్ళడం కొరకు కోట మీదకి, అలాగే రూప్ వే కానీ లేదంటే బస్సులు వెళ్ళటకు రోడ్డును కూడా డెవలప్ చేయాలి. కనీస వసతులు కూడా కల్పిస్తే ఈ యొక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాకి తలమానికంగా ఉన్న జూరాల ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యంగా ఎడారిగా మార్చినారు. అక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి చంద్రగట్టు కోటను గత పాలకులు ఎవరు కూడా పట్టించుకోక దాన్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడున్న ఈ ప్రజాప్రతినిధులన్న కానీ లేదంటే స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు కానీ దాన్ని డెవలప్ చేయడానికి కార్యక్రమాలు చేయలే. ఇంతవరకు కూడా జూరాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి చాలాసార్లు కూడా చెప్పినారు. అయినా కూడా దాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మనం జూరాల ప్రాజెక్టుకు పోతే మొత్తం ఎడారి ప్రాంతానికి పోయినట్టు ఉంది. కాబట్టి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తున్నటువంటి కృష్ణానదికి మొదటి ప్రాజెక్టు ఉన్నది జూరాల ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టును ఇంతవరకు కూడా జింకల పార్క్ ఉండే, దాన్ని కూడా ఇప్పుడు తీసేసినారు. ఇప్పుడు అది ఎడారిగా ఉంది. కనీసం అక్కడ వచ్చిన పర్యాటకులకు తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంది. అక్కడ రోడ్ల సదుపాయం కూడా మంచిగా లేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులన్నా దాన్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి చంద్రగఢ్ చాలా మంచిగా ఉంది. ఇట్లకెళ్ళి చుట్టుపక్కల పబ్లిక్ చాలా వస్తుంటుంది. జూరాల ప్రాజెక్టుకు 4 కిలోమీటర్ దూరంలో చంద్రగఢ్ కోట ఉంది. చంద్రసేన గుప్త మహారాజు అనేట ఆయన ఇక్కడ పరిపాలించిండని పురాణాలు చెప్పినాయి. చంద్రగుప్త మహారాజ్ భార్య పేరు ధర్మపత్ని. ఆమె పేరు అందుకొరకే పక్కల 2 కిలోమీటర్ దూరంలో ధర్మాపురం ఉంది. ధర్మాపురం అందుకొరకే ఇక్కడ చంద్రసేనుడు ఇక్కడనే ఏర్పాటు చేసుకున్నాడు. చంద్రసేనుడు అంటే చాలా పెద్ద అక్కడ రాజుల కాలం నాటి వ్యక్తి. ఆయన గట్టుపైన 10 కోనేరులు ఉన్నాయి. ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. కింద కూడా నీళ్లు లేనప్పుడు పైనకెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేము తాగినాము. మాకు తెలిసినప్పటి నుంచి ఒక 40 ఏళ్ళ చరిత్ర నుంచి పైన కింద నీళ్లు లేకున్నా కూడా పైన నుంచి తెచ్చుకున్నాము. మొత్తం 10 కోనేరులు ఉన్నాయి అక్కడ. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులు చాలామంది వస్తుంటారు. నాగుల పంచమి రోజు జాతర ఉంటుంది. కబడ్డీ పోటీలు కూడా జరుగుతాయి. అందుకొరకే మాకు పర్యాటక కేంద్రం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. చాలా పవిత్రమైన దేవాలయం ఇది. రాజుల కోట గురించి మాకు తెలుసు. మన చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఇక్కడ ఎంత ఎండాకాలం వచ్చినా ఇప్పుడు ఏదో వచ్చినా 7 కొనేర్లు ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ప్రతి కొనేరులో నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు కూడా చూసుకున్నాం కూడా శివభక్తులందరూ వచ్చి మొత్తం దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు డ్యామ్కి వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని పోతారు. హైదరాబాద్కి వెళ్ళి, విజయవాడకి వెళ్ళి, బయట దేశంకి వెళ్ళి ఎవరెవరు వచ్చినా సరే ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు. శివలింగాన్ని దర్శనం చేసుకొని పోతారు. చాలా పవిత్రమైన దేవస్థానం ఇది. శివలింగం అభివృద్ధి గురించి అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వాలను ఇది చేస్తున్నాం కానీ ఎవరు మాకు స్పందించట్లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు స్పందించినాం, అప్పుడు చేసినాం. ముందరికి తీసుకుపోయి ఆయనకి చూపించినాం. శివ కెమెరా ద్వారా చూపించినాము. చూపించగా కూడా అప్పుడు కూడా ఎవరు చేస్తామని అభివృద్ధి చేయలేదు ఎవరు. ఇప్పుడైనా చేస్తే బాగుండే. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడైనా చేస్తే బాగుండే. అభివృద్ధి చేస్తుంటే కొద్దిగా బాగుండే. మాకు ఏదైనా రోడ్లు, నీళ్లు, నిధులు మంచిగా చేస్తే తాగడానికి నీళ్ళు లేకుంటే పైన
అదొకటి మాకు సేవ చేస్తే బాగుండేది దేవుని దయల. ఇంకోటి గుడి కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు గుడి ఉన్నది, గుడి కూడా రిపేర్ చేస్తే కొద్దిగా బాగుంటుంది అందరూ కలిసి. ఇదొకటి మేము కోరుకుంటున్నామండి. బాత్రూమ్ ఒకటి లేవు, కొద్దిగా సహకారం లేక కింది పోవాల్సి వస్తుంది. ఎవరికైనా పిల్లలకి ఏమైనా బాత్రూమ్ వచ్చిన కింది పోవాల్సి వస్తుంది. అందుకని ఒక లెటరింగ్ బాత్రూమ్ అదొక్కటి సహకారం చేసేదాకా మేము కోరుకుంటున్నామండి. ఊరు సర్పంచ్ని కానీ అందరు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఉంది. ఇలాంటి గుడి మనకి ఎక్కడ కూడా దొరకదు. ఇంత పవిత్రమైన, ఇంత ఎండాకాలంలో కూడా ఇంత నీళ్ళు ఉన్నాయి. 7 కొనేలు ఉన్నాయి, 7 కొనేలలో కూడా నీళ్ళు ఉన్నాయి. అలాంటి పవిత్రమైన టెంపుల్ మనకి ఆయన పోయినా కూడా దొరకదు. రాజుల కోట చుట్టుముట్టు కోట ఉంది. ప్రతి కోటలో ఒక అద్భుతంగా మంచి చాలా పవిత్రంగా ఉంది. ఏ కోటకి చూసినా అంత కోట మీదకి చూస్తే మొత్తం మనకి జూరాల డ్యామ్ కానీ, ఏరు కానీ, కొనేళ్ళు కానీ మొత్తం A to Z అన్ని ఊర్లన్నీ కనబడతాయి నుంచి. అది మనకి చాలా పవిత్రంగా ఉంటుంది. అందుకని టూరిస్టులు ఎవరు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చూసుకుంటూ పోతారు అందరూ. ప్రతి ఒక్కరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.